నాలెడ్జ్ చాలా 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 తక్కువ. మీరు మీ దృష్టిలో ఫ్లాప్స్ అనుకున్న సినిమాలు వేరే హీరోల హిట్ అనుకున్న సినిమాలకు వచ్చే కలెక్షన్లతో సమానం. హరిహర వీరమల్లు సినిమాకి రివ్యూలు చెప్పే స్థాయికి హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ వీరం. వెల్కమ్ టు చరణ్ టీవీ. జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ మీరు మీ దృష్టిలో ఫ్లాప్స్ అనుకున్న సినిమాలు వేరే హీరోల హిట్ అనుకున్న సినిమాలకు వచ్చే కలెక్షన్లతో సమానం. తెలియదు కానీ వాళ్ళ వల్ల జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నవ్వుల పాలవుతున్నాడు. ఆఖరికి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియాలో పనిచేసే కార్యకర్తలు కానీ, లేదంటే హరిహర వీరమల్లు సినిమాకి రివ్యూలు చెప్పే స్థాయికి పడేశారు వాళ్ళు. హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి నెగిటివ్ రివ్యూలు ఇప్పించేసి కంప్లీట్గా ఆ సినిమాను చంపేయాలనుకున్నారు. ఫైనల్గా పవన్ కళ్యాణ్ తొక్కేయాలనుకున్నారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ పైకి వచ్చాడు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కిందికి వెళ్ళిపోయాడు. ఇలా చేసే అప్పుడు ఇది ఎలక్షన్స్కి ముందు బ్రో సినిమా కానీ, అంతకుముందు వకీల్ సాబ్ కానీ, అలాగే భీమ్లా నాయక్ సినిమాకి కానీ టిక్కెట్ల రేట్లు తగ్గించి వాళ్ళకు సంబంధించినటువంటి నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఆ రోజున బ్రో సినిమా గురించి కానీ, అదేవిధంగా భీమ్లా నాయక్ సినిమాకి సంబంధించి రివ్యూలు ఇచ్చి జనాల్లో నవ్వుల పాలై ఆఖరికి 11 స్థానాలకు పరిమితం అయిపోయారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి రావడం లేదా? పవన్ కళ్యాణ్తో పెట్టుకున్న ప్రతిసారి మనం పడిపోతున్నాం, ఇది కాదు పవన్ని టచ్ చేయకుండా ఉంటేనే బెటర్ అని జగన్మోహన్ రెడ్డి అనుకుంటలేడా? ఇప్పుడు చూస్తే పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటి ఉంది. ఈ స్టేట్మెంట్ తర్వాత కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి వైపు వేలు చూపిస్తూ, ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, ఏంటి నువ్వు అసలు చేసేది? ఇప్పటికే 11 స్థానాలకు పరిమితం అయిపోయావు, అయినా కూడా నీకు బుద్ధి, సిగ్గు, శరం రావట్లేదా అని చెప్పి నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ఆఖరికి మీ సమూహంతో కూడా ఆ సినిమాను తొక్కేయాలనుకుంటే సినిమా ఏమైపోయింది? ఇవాళ సినిమా సూపర్ సక్సెస్ అయింది. పైగా పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్తో కంప్లీట్గా వైఎస్ఆర్సీపీ డౌన్ఫాల్ అయింది. ఆ స్టేట్మెంట్ ఏందో ఒక్కసారి నేను ప్లే చేస్తాను. చెప్తా ఉన్నాను, కొంతమంది బాయ్కాట్ చేస్తాం, నెగిటివ్ రివ్యూస్ అంటే సార్ ప్లీజ్ గో అహెడ్, నాకు అసలు ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను రోడ్డు మీదకి వచ్చి నేను ఏమనుకుంటానంటే, చాలాసార్లు నేను సినిమాలు ఆడనివ్వు, నేను రానివ్వు అంటే, ఎక్కడో నెల్లూరులో ఉండి చిన్న వీధుల్లో పెరిగినాడు, ఇక్కడ దాకా రావడమే గొప్ప. అలాంటిది నా సినిమా ఆపుతున్నాను, నేను ఎంత స్థాయికి ఎదిగానో మీరు చెప్తున్నారు. నా గురించి నాకు తెలియదు కానీ మీరు చెప్తున్నారు నా ఎదుగుదల ఎంత. ఎవడో ఒక హీరో ఒక సినిమా తీస్తే ఆ సినిమాని మిమ్మల్ని భయపెట్టేంత స్థాయిలో ఉందా? నా మీద కూర్చోబెట్టి ఒక క్విట్ ఇండియా మూమెంట్ ఇదేమన్నా, క్విట్ ఇండియా మూమెంట్ లాగా బాగా అంటే ఏం చేస్తారు? చేసుకుంటాను. ఏం ఫరక్ పడుతుంది? ఏమి తేడా పడుతుంది? నథింగ్. ఇవన్నీ చూడకుండా జీవితంలో వస్తామా? ఇవన్నీ ఇంతకుమించి మేము చూడలేదా? దెబ్బలు తినకుండా వస్తామా జీవితంలో? అందుకని ఇలాంటి తాటకి చప్పులకి మీ పదే పదే బెదరు. ముఖ్యంగా నా అభిమానులు, మీకు చెప్తున్నా, ఈ మాధ్యమాల ద్వారా, ప్రసార మాధ్యమాల ద్వారా, ఈ మీడియా, మిగతా మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా ఈరోజు నేను ఇంత బలంగా ఉన్నానంటే మీరు ఇచ్చిన బలమే. నేను ఎంత ఎదిగానో నాకు తెలియదు, నేను ఏం చేశాను నాకు తెలియదు, కానీ నాకు ఒకటే తెలుసు, ధైర్యంగా ఉండడమే తెలుసు. నాకు డిప్రెషన్ ఉండదు. ఎందుకంటే నాకు డిప్రెషన్ అనేది ఎందుకు ఉండదంటే, నాకు బతకడం చాలా అద్భుతమైన విషయం అనిపిస్తుంది, మోర్ దెన్ సక్సెస్. హరిహర వీరమల్లు సినిమాకి రివ్యూలు చెప్పే స్థాయికి పడేశారు వాళ్ళు. ఎందుకంటే డిప్రెషన్ ఇస్ ఆల్ క్రియేటెడ్. అలాగే సడన్ గా ఆయన ఎందుకు చెప్తున్నాడు, ఎందుకు రెలవెంట్ గా చెప్తున్నానంటే, సార్ మన సినిమా గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నా, నెగిటివ్ గా మాట్లాడుతున్నా మనం బలంగా ఉన్నామని అర్థం. మనం బలంగా ఉండబట్టే మన మీద నెగిటివిటీ ఉండదు. ఈ స్టేట్మెంట్తో ఇవాళ జగన్మోహన్ రెడ్డి అమాంతం అధాపాతాలోనికి పడిపోయాడు. నిజంగా పవన్ కళ్యాణ్ గారిని భయపెట్టాలనుకున్న ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి డౌన్ఫాల్ అవుతున్నాడు. ఆయన చెప్పాడు క్లియర్గా, ఇవాళ మీరు నా సినిమాల గురించి నెగిటివ్గా రివ్యూలు ఇస్తున్నారు, నా సినిమాని తొక్కేయాలని చూస్తున్నారు అనుకుంటే, నేను ఎంత ఎత్తులు ఉన్నానో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. నాకు తెలియదు నేను ఎంత పైకి ఎదిగానో. మీరు నా సినిమాని తొక్కాలనుకున్నప్పుడు నాకు తెలుస్తుంది, అంటే నా సినిమాలు చూసి మీరు భయపడుతున్నారు అనే విధంగా ఆయన స్టేట్మెంట్ కనబడుతుంది.
అంతేకాకుండా ఆయన ఇంకొక మాట అన్నాడు, ప్రతిసారి నేను దెబ్బలు పడ్డాను, వాటి నుంచి ఇవాళ పైకి వచ్చాను, ఇవన్నీ నాకు కొత్త కాదు, ఏం చేస్తారో చేసుకోండి, అసలు నాకు ఫరకే పడదు అని చెప్పేసి అంత సింపుల్గా తీసుకున్నాడంటే ఇంకా ఇంతకన్నా దారుణం ఉంటుందా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా విభాగానికి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 2014లో తెలుగుదేశం పార్టీకి బయట నుంచి సపోర్ట్ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వీళ్ళిద్దరిని విడగొట్టి ఆయన లబ్ధి పొందాడు. ఆ తర్వాత 2024 వచ్చేసరికి మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా అలయన్స్ ఏర్పడింది. అలయన్స్ ఏర్పడితే ఏ విధంగా ఉంటుందో మీకు ఒక్కసారి రుచి చూపించారు. 11 స్థానాలకు పరిమితం అయిపోయారు. అయినా కూడా ఇంకా పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని ఇంకా పవన్ కళ్యాణ్ మీద పడి ఏడుస్తూ ఉంటే మీరు రోజు రోజుకు దిగజారిపోతున్నారనే విషయాన్ని ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు తెలుసుకుంటాడు? ఇవాళ ఈ సినిమా హరిహర వీరమల్లు సినిమా కోసం ఏకంగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి నెగిటివ్ రివ్యూలు రాపించారంటే వాళ్ళకు సంబంధించినటువంటి అనుచరులకు కానీ సోషల్ మీడియాలో కొన్ని వందల వేల మంది కార్యకర్తలను పెట్టి వాళ్ళకు పేటిఎం ద్వారా డబ్బులు పంపించేసి మీరు విచ్చలవిడిగా ఈ సినిమాని బాగలేదు అని చెప్పేసి నీచంగా గ్రాఫిక్స్ చండాలంగా ఉన్నాయని చెప్పేసి పదే పదే దీని మీద మీరు మాట్లాడండి అని చెప్పేసి నానా రకాల యాగి చేసి ఆ సినిమాని తగ్గించాలని చూస్తే పబ్లిక్ థియేటర్కి వెళ్ళి చూసి వచ్చిన పబ్లిక్ ప్రతి ఒక్కరు కూడా సినిమా బాగుంది, సినిమా కంటెంట్ చాలా బాగుంది. ఒకప్పుడు ఔరంగజేబ్ అనేవాడు ఏ విధంగా మన హిందువులను హింసించాడో, ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెట్టాడనే విషయాన్ని చాలా అద్భుతంగా ఇవాళ జనాల్లోకి తీసుకెళ్లారు. ఇక్కడ మీకు ఒక విషయం అర్థం కాదు కానీ పవన్ కళ్యాణ్ తన టార్గెట్ను రీచ్ అయ్యాడు. సనాతన ధర్మం అనే ఒక ఎమోషన్ని ఇవాళ ఆయన చాలా విపరీతంగా జనాల్లోకి తీసుకెళ్ళగలిగాడు. ఇవాళ తను ఏదైతే సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని ఇవాళ జనాల్లోకి బలంగా తీసుకుపోవడం ద్వారా ఇవాళ నేషనల్ మీడియాతో పాటు ఇటు నార్త్ బెల్ట్ అంతా ఇవాళ ఇదే హరిహర వీరమల్లు సినిమాని ఇవాళ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఔరంగజేబ్ మీద ఇంతవరకు ఇలాంటి అద్భుతమైన సినిమా రాలేదని చెప్పేసి రివ్యూలు వేశారు టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ, అదేవిధంగా CNN, IBN కానీ. నిన్న చూస్తే రిపబ్లిక్ టీవీలో అద్భుతమైన ఒక డిబేట్ నిన్న. అంటే ఒక సౌత్ ఇండియన్, ఒక తెలుగువాడు ఇవాళ ఒక ఔరంగజేబ్ మీద ఒక అద్భుతమైన సినిమా తీసుకొచ్చాడు. అదేవిధంగా చావా ప్రస్తావన వచ్చింది. అలా పవన్ కళ్యాణ్ తాను ఏదైతే ఒక నార్త్ పబ్లిక్ కానీ నేషనల్ వైడ్గా తను ఒక మెసేజ్ని తీసుకెళ్లాలనుకున్నాడో అలా తీసుకెళ్లాడు. ఇవాళ టార్గెట్ రీచ్ అయ్యాడు. ఆయన కోరుకుంది అదే. మీరు ఇవాళ తెలుగులో సినిమా బాగలేదు, గ్రాఫిక్స్ బాగలేదంటే మీకు ఒక విషయం చెప్తా. ఎందుకు ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళకి కానీ, అదేవిధంగా వాళ్ళ జర్నలిస్టులకు కానీ సబ్జెక్ట్ లేదనేది నేను బలంగా నమ్ముతా. ఇక సినిమా నాలెడ్జ్ అంటావా నిల్లు. ఎందుకంటే వీళ్ళు పదే పదే ఈ సినిమా గురించి గ్రాఫిక్స్ బాగలేదు, పేలవంగా ఉన్నాయని చెప్పేసి చెప్పేస్తున్నారు. అయితే ఒక సినిమాకి కావాల్సింది గ్రాఫిక్స్ కాదు, కంటెంట్, కథ. ఆ కథ ఈ సినిమాలో ఉంది. ఒక అద్భుతమైన కంటెంట్. సినిమా ఓపెనింగ్ నుంచి సినిమా ఎండ్ అయ్యేంత వరకు ఒక ఎమోషనల్ డ్రైవ్. అసలు ఇంత అద్భుతంగా ఉన్న సినిమాని మీరు పట్టుకొని గ్రాఫిక్స్ బాగలేదు, పేలవంగా ఉన్నారంటే మీ మెదళ్లకు ఏ విధంగా బూజు పట్టిందో నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే చాలా మంచి సినిమాలు ఒకప్పుడు చూస్తే ఇప్పటి వరకు కూడా చాలా మంచి సినిమాలు కేరళలో కానీ, అంటే మలయాళ మూవీస్ కానీ, కన్నడ మూవీస్ కానీ, అదేవిధంగా మరాఠీ మూవీస్ కానీ, వాళ్ళు డ్రోన్లు, క్రెయిన్లు, ట్రాక్ అండ్ ట్రాలీలు, ఇలా ఎక్విప్మెంట్ అద్భుతంగా వాడేసి గ్రాఫిక్స్ పెట్టేసి సినిమాలు తీయరు. వాళ్ళు కంటెంట్ను డ్రైవ్ చేస్తారు. ఇవాళ ఈ సినిమాలో ఉంది కంటెంటే. ఆ కంటెంట్ను చూడండి. కంటెంట్ మిస్ఫైర్ అయిందా? ఎస్, సినిమా పోయింది. కానీ కంటెంట్ అద్భుతంగా ఉంది నా దృష్టిలో. కేవలం అభిమానులు మాత్రమే నచ్చారంటే అది యావరేజ్ సినిమా. అభిమానులతో పాటు కొంతమంది ప్రేక్షకులకు నచ్చేదంటే అది హిట్. ఇక ఈ సినిమా అభిమానులతో పాటు యావత్ ప్రేక్షకులకు అందరికీ నచ్చిందంటే అది బ్లాక్ బాస్టర్, సూపర్ హిట్. ప్రస్తుతం ఈ సినిమా పరిస్థితి అదే. బ్లాక్ బాస్టర్, సూపర్ హిట్ ఆ స్థాయిలో ఉంది. మామూలుగా పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి ప్రేక్షకులు కాకుండా, సాధారణ ప్రేక్షకులు కాకుండా అభిమానులు చూస్తేనే ఆ సినిమా రెవెన్యూ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆయన సినిమాకి మీరు మీ దృష్టిలో ఫ్లాప్స్ అనుకున్న సినిమాలు వేరే హీరోల హిట్ అనుకున్న సినిమాలకు వచ్చే కలెక్షన్లతో సమానం. అది మీకు తెలియదు. అందుకే ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళు కానీ వాళ్ళకు నాలెడ్జ్ చాలా 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 తక్కువ. అందుకే ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కూడా ఆ బ్యాచ్ను మార్చేసి కొంచెం
విజ్ఞానం, విజ్ఞత, దాంతోపాటు కొంచెం బుర్ర పెట్టి మాట్లాడే వాళ్ళ గురించి ఆలోచించండి. అందుకే మీరు కూడా మీకు సలహాలు ఇచ్చే వాళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళను కాస్త పక్కన పెట్టి కొత్త టీం తీసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు ఆ దిక్కుమాలిన టీంతో మీరు ప్రయాణం చేస్తే మళ్ళీ మీరు వచ్చే ఎన్నికలకు 11 నుంచి 22కి వస్తారేమో. మేబీ ఇంకా ఈ ప్రభుత్వం మీద కాస్తో కూస్తో ఏదైనా వ్యతిరేకత వస్తే 5 సంవత్సరాల తర్వాత ఏ ప్రభుత్వం పైన ఎంతో కొంత వ్యతిరేకత వస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో మహా అయితే మీరు 30 నుంచి 40 స్థానాలు గెలుస్తారు. కానీ అధికారంలోకి వచ్చేది మళ్ళీ కూటమే. అందుకే ఇలాంటి దిక్కుమాలిన ప్రయత్నాలు చేయకుండా, ఈ సినిమాల వెంట పడకుండా, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వెంట పట్టి పీడించకుండా మీరు ఈ రాష్ట్రానికి మనం ఏ విధంగా ఉపయోగపడతామనే యాంగిల్లో మీరు కనుక ఆలోచించుంటే డెఫినెట్గా వచ్చే ఎన్నికల వరకు ఎంతో కొంత మీరు మెరుగుపడతారు. అంతేగాని ఇలా పవన్ కళ్యాణ్ ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మీ స్థాయి ఎక్కడికో దిగజారిపోయింది. అంటే మీరు సినిమాను చంపడం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఇవాళ జనాలందరికీ తెలిసిపోయి మీ మీద ఒక రకమైన ఆవేగింపుకు వచ్చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఆ టీంను మార్చేసి మీరు ఇప్పటికైనా ఆ సలహాలు ఇచ్చే వాళ్ళ మాటలు వినకుండా మీరు రాష్ట్రంలో జరిగే చాలా విషయాలు ఉన్నాయి, వాటి గురించి పట్టించుకుంటే వచ్చే ఎన్నికల్లో కాస్తో కూస్తో మెరుగుపడతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే హైప్ చేయండి. కామెంట్ సెక్షన్ పక్కన 2 డాట్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే హైప్ దిస్ వీడియో అని కనబడుతుంది. ప్లీజ్ హైప్ చేయండి. దానివల్ల మరికొంతమందికి ఈ వీడియో వెళ్తుంది.